సీఎం చంద్రబాబు తిరుపతిలోని శ్రీ సిటీలో నేడు పర్యటించనున్నారు. శ్రీ సిటీలో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 15 సంస్థల కార్యకలాపాలు ప్రారంభించడంతో పాటు మరో 7 సంస్థలకు శంకుస్థాపన చేయనున్నారు. 900 కోట్ల పెట్టుబడితో ఈ సంస్థల ద్వారా 2740 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని శ్రీ సిటీలో పర్యటించనున్న సీఎం పలు పరిశ్రమల ప్రారంభోత్సవంతో పాటు శంకుస్థాపనలు చేయనున్నారు. ఉదయం 11:40 విజయవాడ నుంచి రేణుగుంట విమానాశ్రయం చేరుకోనున్న సీఎం చంద్రబాబు హెలికాప్టర్ ద్వారా సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని ప్రత్యేక ఆర్థిక మండలి శ్రీ సిటీకి వెళ్తారు. ఉండవల్లిలో ఉదయం 10 గంటలకు తన నివాసం నుంచి బయలుదేరి 11:30 తిరుపతి ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా సీఎం శ్రీ సిటీకి వెళ్లనున్నారు. శ్రీ సిటీలో పలు ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు పలు సంస్థలకు శంకుస్థాపన చేయనున్నారు. 15 సంస్థల కార్యకలాపాలను శ్రీ సిటీలో సీఎం ప్రారంభించనున్నారు. మరో 7 సంస్థల ఏర్పాటుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో గ్రామ సభల నిర్వహణపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించనున్నారు. ఈ నెల 23న గ్రామ సభలు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులతో మాట్లాడనున్నారు. సోమవారం జరగనున్న వీసీకి పూర్తి స్థాయి సమాచారంతో హాజరు కావాలని గుంటూరు జిల్లా పరిషత్ సీఈఓ వసంతరాయుడు వివిధ విభాగాల అధికారులకు సూచించారు. వికసిత భారత ఆంధ్రప్రదేశ్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామ సభల నిర్వహణపై అధికారులకు పవన్ కళ్యాణ్ మార్గదర్శనం చేయనున్నారు. ఓ పేద విద్యార్థి ట్విట్టర్లో చేసిన ట్వీట్కు మంత్రి నారా లోకేష్ స్పందించి 1,16,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం కే సముద్రపు గట్టుకు చెందిన బసవయ్య IIT లక్నోలో సీట్ లభించింది. కోర్సు ఫీజు చెల్లించలేనని మంత్రి లోకేష్ ఆదుకోవాలని బసవయ్య ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టు పెట్టిన గంటలోనే లోకేష్ స్పందించి భరోసా కల్పించారు. ఆర్థిక సాయంగా నారా లోకేష్ పంపిన చెక్కును తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విద్యార్థికి అందించారు. లోకేష్ స్పందించిన తీరు పట్ల బసవయ్య ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. సంబంధించి 1,16,000 రూపాయలు కూడా ఈరోజు లోకేష్ గారి సహకారంతో బసవయ్యకి అందించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా లోకేష్ గారు ఏదైతే మాట ఇస్తారో ఆ మాటకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి కూడా సహకారాన్ని అందిస్తారు. నేను రీసెంట్గా జరిగిన జామ్ 2024లో మ్యాథమెటిక్స్ పేపర్లో ఎగ్జామ్ రాయడం జరిగింది. ఆ ఎగ్జామ్లో 930 ర్యాంక్ సాధించడం జరిగింది. త్రిపేట లక్నోలో డేటా సైన్స్ అనే గ్రూప్కి నేను అప్లై చేయడం జరిగింది. 4.5 lakhs అవుతుందని మేము గ్రహించాం. ఈ ఫీ అనేది మేము కట్టుకోవడానికి మా ఆర్థిక స్థోమత అనేది చాలా తక్కువగా ఉంది. నేను ట్వీట్ చేసిన ఒక 1 hour లోపే ఆయన వాళ్ళ ఆఫీస్ టీం నన్ను కాంటాక్ట్ అయ్యి నాకు చాలా భరోసా కల్పించారు. అంతేకాకుండా లోకేష్ గారు వీటిలో నీ ఫీజు అంతా చూసుకునే బాధ్యత నాది, నువ్వు ఓన్లీ చదువు మీద ముందస్తుగా ఉండి బాగా చదువుకోమని చెప్పారు. మరొకసారి నేను నారా లోకేష్ గారికి నా గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను. రాజధాని ప్రాంతంలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉండాలనేది ప్రజల కోరిక అని గత 5 ఏళ్లుగా కాంట్రాక్టర్ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల మూలన పడిందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. పనుల విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని, నిర్మాణంలో చాలా లోపాలు ఉన్నాయన్నారు. కాంట్రాక్టర్తో లీగల్ ఇష్యూస్ సెటిల్ చేసుకుని 2-3 నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభించి ఏడాదిలోపు ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లు ఈ స్టేడియంలో జరిగే విధంగా సిద్ధం చేస్తామని చెప్పారు. మంగళగిరిలోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం గ్రౌండ్తో పాటు గ్యాలరీలను ఎంపీ కేశినేని శివనాథ్ నిన్న పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్టేడియం నిర్మాణంలో చాలా లోపాలు ఉన్నాయని, కాంట్రాక్టర్ల అనుభవ రాహిత్యం స్టేడియం నిర్మాణం చూస్తే అర్థమవుతుందన్నారు. స్టేడియం నిర్మాణం చేపట్టిన కంపెనీ IVRCL దివాలా తీసిందని, కోర్టులో ఆ కంపెనీ దివాలా ప్రక్రియ నడుస్తోందన్నారు. కాబట్టి ముందుగా ఆ కంపెనీతో లీగల్ ఇష్యూ సెటిల్ చేసుకోవాలని తెలిపారు. లీగల్ ఇష్యూస్ సెటిల్ చేసుకోకుండా ఈ స్టేడియంలో ఏమీ చేపట్టలేమని పేర్కొన్నారు. ఒకవైపు ఆ కంపెనీ వాళ్లతో మాట్లాడుతూ మరోవైపు ఎలాంటి జాప్యం జరగకుండా నిర్మాణ పనుల ప్రక్రియకు కావలసిన విధంగా స్టేడియాన్ని సిద్ధంగా ఉంచుతామన్నారు. ఈ స్టేడియంలో డ్రెస్సింగ్ రూములు, రెస్ట్ రూములు, రిఫరీ అండ్ ఎనలిస్టు గది అనువుగా నిర్మించలేదని, వాటిని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రేక్షకులు గ్యాలరీలో నుంచి మ్యాచ్ వీక్షించేందుకు కొన్ని మార్పులు చేయాల్సి ఉందన్నారు. ఈ మార్పులు చేయడానికి కన్సల్టెన్సీకి అప్పగిస్తామని చెప్పారు. ఈ సమస్యలపై అపెక్స్ బాడీ ఏర్పడిన తర్వాత వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. స్టేడియం కెపాసిటీ దృష్టిలో పెట్టుకుని ROB వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. అసోసియేషన్స్, క్లబ్స్తో కలిపి మంగళగిరి స్టేడియం ఏ విధంగా ఉంది, అసలు ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అనే విషయంలో ఇక్కడికి వచ్చి మొత్తం స్టేడియం మొత్తం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. తప్పకుండా చాలా బాధాకరమైన విషయం. కాంట్రాక్టర్ లేక గత 5 సంవత్సరాల నుంచి ఈ స్టేడియం మూలబడిపోయింది.
అంతేకాకుండా డిజైన్ లోపం వల్ల పలు స్టేడియంని మళ్ళీ మొదలు ప్రారంభించాలి. ముఖ్యంగా అమరావతి ప్రాంతం, రాజధాని ప్రాంతం, ఈ ప్రాంతంలో ప్రజలందరూ కోరిక ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం చూడాలని అనుకుంటున్నారు ఎప్పటి నుంచో. కానీ ఒక్క అడుగు కూడా గత 5 సంవత్సరాల్లో వేయలేకపోయింది ఈ స్టేడియం. వాటిని పరిష్కరించి కాంట్రాక్టర్తో ఉన్న ఇష్యూలు, లీగల్ ఇష్యూలు అన్నీ కూడా సెటిల్ చేసుకుని త్వరలో ఒక 2-3 నెలల్లో ఇక్కడికి ఈ స్టేడియంని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసి సంవత్సరం లోపల ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగే విధంగా స్టేడియాన్ని సిద్ధం చేయడానికి మేము అందరం కూడా కంకణం కట్టుకున్నాం. ఇవాళ నిజంగా స్టేడియం పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎన్నో 10 సంవత్సరాల నుంచి ఈ స్టేడియం పని జరుగుతుంది. ఈ ప్రాంత వాసుల యొక్క కళ, ఈ కళను నిజం చేయడానికి మేము గత 5 సంవత్సరాల నుంచి ఒక్క పని కూడా చేయలేదంటే మనం ఇది ఎంత కక్షపూరితంగా గత ప్రభుత్వం వ్యవహరించో మనం అర్థం చేసుకోవచ్చు. తప్పకుండా ఈ స్టేడియాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రాంత ప్రజల ఆశయాలు అనుగుణంగా స్టేడియాన్ని సిద్ధం చేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి టీడీపీ సీనియర్ లీడర్ వంగలపూడి అనిత కుటుంబంతో కలిసి సింహాచలం అప్పన్న స్వామిని నిన్న దర్శించుకున్నారు. సింహాచలం అప్పన్న స్వామి తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి 1040 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకున్నారు. లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లపై ఉండాలని భగవంతుని ప్రార్థించానని ఆమె చెప్పారు. ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి టీడీపీ సీనియర్ లీడర్ వంగలపూడి అనిత కుటుంబంతో కలిసి సింహాచలం అప్పన్న స్వామిని నిన్న దర్శించుకున్నారు. సింహాచలం అప్పన్న స్వామి తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి 1040 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకున్నారు. మెట్ల మార్గంలో ఉన్న దేవతామూర్తులను దర్శించుకుంటూ భక్తులతో ఆమె మాట్లాడారు. పలువురు భక్తులు హోంమంత్రితో సెల్ఫీలు తీసుకున్నారు. భక్తులను పలకరిస్తూ అనిత ఉత్సాహంగా కొండకు చేరుకున్నారు. ఆలయ మర్యాదలతో హోంమంత్రికి ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం స్వామివారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం పొందారు. అనంతరం స్వామివారి ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందజేశారు. మెట్ల మార్గం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. లక్షలాది మంది భక్తులు నడిచి వచ్చే మెట్ల మార్గాన్ని గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విచారం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కొత్త మెట్ల మార్గాన్ని చైర్మన్ అశోక్ గజపతిరాజు మొదలుపెట్టారని, అయితే వైసీపీ ప్రభుత్వం దాన్ని మధ్యలోనే నిలిపివేసిందని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆలయ ఈవోకి తాను చెప్పానని అనిత వెల్లడించారు. లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లపై ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థించాలని ఆమె చెప్పారు. ఈరోజు ఆ లక్ష్మీ నరసింహస్వామిని మెట్ల మార్గం నుంచి నడుచుకుంటూ వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది కుటుంబ సమేతంగా. ఈరోజు రావడం నా అదృష్టంగా, మెట్ల మార్గం నుంచి వచ్చి దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. లక్షలాది మంది భక్తులు వచ్చే ఈ లక్ష్మీ నరసింహస్వామి, అదేవిధంగా ఉత్తరాంధ్రకి ఇలవేల్పు ఈ లక్ష్మీ నరసింహస్వామి దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు. ఇక్కడ ఉన్న అన్ని సదుపాయాలు కూడా సక్రమంగా ఉండాలని మేము ఇప్పుడే యువగానే వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మెట్ల మార్గం నుంచి వచ్చేటప్పుడు కూడా కొన్ని మెట్లు లాస్ట్ గవర్నమెంట్లో మేము ఉండేటప్పుడు కొత్త మెట్లు కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా సిద్ధపడ్డారు అప్పుడు అశోక్ గజపతిరాజు గారు. తర్వాత పూర్తిగా మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసి మెట్ల మార్గం నుంచి వచ్చే భక్తులు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేసుకునే బాధ్యత కూడా మేము అందరం తీసుకుంటాం. ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మా అందరి మీద, అతి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద, అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో దసరాల దహనానికి కారకులను వదిలిపెట్టేది లేదని మంత్రి కందుల దుర్గేష్ హెచ్చరించారు. కార్యాలయాన్ని సందర్శించిన ఆయన తగులబడిన దసరాలను పరిశీలించారు. సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిరాక్స్ పేపర్లు తగులబెట్టినట్లు రాజమండ్రి ఆర్డీఓ శివజ్యోతి ప్రకటించడంపై మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఆనవాళ్లను మాయం చేస్తున్న దశలో ఇలాంటి ఘటనలు జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు. దీనిపై విచారణ చేసి బాధ్యులను శిక్షించాలని జాయింట్ కలెక్టర్ను ఆదేశించారు. ఒక పరంపరగా గత ప్రభుత్వం తాలూకు అవినీతి మరకల్ని కనపడకుండా చేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఇవాళ ప్రజలు భావిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ బీరువాలు సర్ది బీరువాల్లో ఉన్నటువంటి అవసరం లేనటువంటి పేపర్లను బయట పెట్టాం, అవి తెలియక తగలబెట్టారు స్వీపర్ అనేటువంటి మాట చెప్తున్నప్పటికీ ప్రజల్లో కొంత అపోహ ఉంది. ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి చేసిందనేటువంటి మాట అందరికీ సుస్పష్టమైన విషయం. అందులో భాగంగా ఇవాళ ఎడమ కాలువకు సంబంధించినటువంటి ఈ ఫైల్స్, దానికి సంబంధించిన పేపర్లు ఏవైనా కానివ్వండి, అవి పాతవా కొత్తవా లేకపోతే అవసరమా లేదా అనేటువంటి విషయం వేరు. సహజంగా ఎప్పుడైనా సరే ఏ ప్రాజెక్టుకు సంబంధించిన పేపర్లు అయినా సరే అవి పాతబడిపోతే బాక్సుల్లో పెట్టి భద్రపరచడం అనేది మనం చూసాం. అంతేగాని ఇదేదో
రోడ్డు మీద చెత్త ఊడ్చి చెత్తని తగలబెట్టినట్లుగా ఈ పేపర్లు తీసుకెళ్ళి తగలబెట్టేటువంటి విధానం మాత్రం నేను గతంలో ఎప్పుడు చూడలే. అంటే ఇది ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచనకి అద్దం పట్టే విధంగానే ఇది ఎలా ఉందంటే అవినీతి జరిగింది, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి రేపొద్దున ఎవరైనా యాక్షన్ తీసుకుంటారు, దాని మీద మేము ఇబ్బంది పడతాం అనేటువంటి మాటతోటి అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చేశారా అనేటువంటి మాట బయట వినపడతా ఉంది. దీనికి కారణం ఇలా తగలబెట్టడం అనేది ఒక పరంపరగా జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో. అందువల్ల దీని మీద నేను జేసీ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా స్పష్టమైనటువంటి విచారణ జరగాలి. విచారణ జరిగి ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ బయటికి రావాలి, వాళ్ళందరికీ ఖచ్చితమైన శిక్షలు పడాలి. లేకపోతే ఇంత ట్రాన్స్పరెంట్గా మేము పరిపాలన చేద్దాం అనుకున్నప్పుడు దీన్ని తూట్లు పొడిచే విధంగా అధికారులు పనిచేస్తే మాత్రం దాన్ని చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. నేడు ఉత్తర కోస్తా జిల్లాలో భారీ వర్షాలు, దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. నేడు ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం, పల్నాడు, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం, అన్నమయ్య, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రాత్రి 9 గంటల వరకు కాకినాడ జిల్లా శంఖవరంలో అత్యధికంగా 60.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు వర్షాకాలంలోనూ రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆదివారం విశాఖపట్నం, తుని, కాకినాడ, నరసాపురం, మచిలీపట్నం, నందిగామ, గన్నవరం, ఒంగోలు, నెల్లూరు, కావలి, నంద్యాల, కర్నూలు, కడప, అనంతపురం తదితర ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. వైఎన్ఆర్ చారిటీస్ చైర్మన్ యలమంచిలి జయప్రకాష్ తన తండ్రి యలమంచిలి శివనారాయణ పేరు మీద వైఎన్ఆర్ చారిటీస్ ను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని గన్నవరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి వెంకట బాలవర్ధనరావు తెలిపారు. గన్నవరం నియోజకవర్గంలో వైఎన్ఆర్ చారిటీస్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా పేద ప్రజలకు సహాయం చేస్తున్నారని తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో వైఎన్ఆర్ చారిటీ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి వెంకట బాలవర్ధనరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వైఎన్ఆర్ చారిటీస్ చైర్మన్ యలమంచిలి జయప్రకాష్తో కలిసి దాసరి వెంకట బాలవర్ధనరావు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాసరి బాలవర్ధనరావు మాట్లాడుతూ ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా యలమంచిలి జయప్రకాష్ సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. తన సంపాదనలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నారని అన్నారు. యలమంచిలి జయప్రకాష్ వాళ్ళ తండ్రి గారు యలమంచిలి శివనారాయణ గారి పేరున వైఎన్ఆర్ చారిటీస్ ద్వారా ఈ నియోజకవర్గంలో ఇంతకుముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు కూడా వారు పేద విద్యార్థులకి పుస్తకాల పంపిణీ కార్యక్రమం కానీ, అలాగే తంతువులు అనేటువంటి మహిళా సోదరిమణులకి కుటుంబీషన్లు కానీ, అలాగే ఇంకా పెద్దవారికి సైకిళ్ళు కానీ ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా వారు ఈ సేవా కార్యక్రమాలు కొనసాగించడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు కూడా దాదాపు 1000 మంది స్త్రీలకి ఆ రోజు సీమంతం కార్యక్రమం ద్వారా వాళ్ళందరికీ పసుపు కుంకుమ చీరలు ఇవి కూడా పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఇంతకుముందు ఎన్నో బడ్డీ కొట్లు కానీ, తోపుడు బళ్ళు కానీ ఇవన్నీ కూడా వారు చేశారు. వారు ముఖ్యంగా ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా, ప్రతిఫలాపేక్ష లేకుండా కూడా ఈ సేవా కార్యక్రమాలు వారు కొనసాగిస్తున్నారు. యలమంచిలి జయప్రకాష్ మాట్లాడుతూ తన తండ్రి యలమంచిలి శివనారాయణ పేరు మీద 15 ఏళ్ల క్రితం వైఎన్ఆర్ చారిటీస్ను ప్రారంభించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేయడం జరుగుతుందన్నారు. వైఎన్ఆర్ చారిటీస్ సంస్థ నుండి పేద ప్రజలకు, వితంతువులకు కుట్టు మిషన్లు, జీవనోపాధికి యువకులకు ఆటోలను, వారు జీవితంలో నిలబడటానికి చిరు వ్యాపారులకు బడ్డీ కొట్లు, తోపుడు బళ్లు ఇచ్చి చేయూత అందిస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ వైఎన్ఆర్ చారిటీస్ను స్థాపించడం జరిగిందని తెలిపారు. తోటి మనుషులు కష్టంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ తమకు చేతనైన సాయం అందించాలనే దృక్పథంతో ఈ వైఎన్ఆర్ చారిటీస్ను స్థాపించడం జరిగిందని తెలియజేశారు. పేదవారికి ఏ విధంగా వారు జీవనోపాధి నిమిత్తం కానివ్వండి, చదువుల నిమిత్తం కానివ్వండి, మరి వారు నిలబడటానికి ఎటువంటి కార్యక్రమాలు కావాలన్నా కానీ క్యాష్ రూపాన కాకుండా వారికి కావాల్సిన పరికరాలు అందించి వారికి చేయూతగా నిలుస్తున్న చారిటీస్ మా తండ్రి గారి పేరున స్థాపించిన వైఎన్ఆర్ చారిటీస్. మరి మొదటి నుంచి కూడా మరి బాలవర్ధనరావు గారు కానీ,
దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు కానీ వారి చల్లని ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా చారిటీస్కి అందిస్తూనే ఉన్నారు. వారు మాకు అండగా పక్కన నిలబడుతూ మమ్మల్ని భుజం తట్టి మంచి కార్యక్రమాలు చేస్తున్నామంటూ భుజం తట్టి ముందుకు నడిపిస్తున్నారు. వారందరికీ కూడా నా చాలా సంతోషకరంగా నేను పాదాభివందన చేస్తున్నాను. మరి అదేవిధంగా లయన్స్ క్లబ్ ద్వారా మా అన్నయ్య ఉపేంద్ర గారు నా యొక్క ప్రతి కార్యక్రమానికి కూడా వారి యొక్క ప్రజెన్స్ ఉంచి మరి చేస్తున్న ప్రతి కార్యక్రమానికి వారి యొక్క సంతోషాన్ని వారి యొక్క హావభావాల్ని తెలియజేస్తూ లయన్స్ క్లబ్ యొక్క గొప్పదనాన్ని నాకు తెలియజేసి నేను చేసే సేవని ప్రేమతత్వం చేత్తో చేసే విధంగా తయారు చేసిన లయన్స్ క్లబ్కి కానీ ఉపేంద్ర అన్నకి కానీ లయన్స్ క్లబ్ గవర్నర్ శాశ్వతరావు గారికి కానీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇంతటి కార్యక్రమాన్ని ఇంతటి మాత్రమైన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలవర్ధనరావు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇండియన్ పోలీస్ మెడల్ సాధించిన సిఐ రామారావు అందరికీ స్ఫూర్తిగా నిలిచారని కేఎన్ఆర్ ప్రెస్టేజ్ ఓనర్స్ అసోసియేషన్ కొలసాని వెంకట రామారావు అన్నారు. తాడేపల్లి కేఎన్ఆర్ ప్రెస్టేజ్ అపార్ట్మెంట్ ఆవరణలో అసోసియేషన్ ఆధ్వర్యంలో సిఐ రామారావును అపార్ట్మెంట్ సభ్యులు ఘనంగా సత్కరించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఇండియన్ పోలీస్ మెడల్ గ్రహీత అందుకోవటం మాకు సంతోషంగా ఉందన్నారు. ఇండియన్ పోలీస్ పతాకాన్ని సాధించిన రామారావు మన ప్రాంతానికి వన్నె తీసుకొచ్చారని అసోసియేషన్ సభ్యులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి హరే రామ్, సభ్యులు భాస్కర్ రెడ్డి పలువురు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.